భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను సన్మానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రానున్న 3 ఏళ్లలో పల్లెలు, పట్టణాల్లో 3 విడతలుగా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇండ్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్నారు. రానున్న మున్సిపల్ ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీలకు అతీతంగా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని సర్పంచులకు కోరం కనకయ్య సూచించారు. రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఉచిత బస్సు సౌకర్యమే కానీ ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం. అన్న మాట ప్రకారం ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో, పల్లెలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. వాటి ఫలితమే గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68-69% సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని మన పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఇంత పట్టం కట్టడానికి కారణం పేదవాడి ప్రభుత్వంగా 2 రూపాయలు అదే సన్న బియ్యమే కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ, ఇందిరమ్మ ఇళ్లే కానీ, రేషన్ కార్డులే కానీ, పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఇచ్చే కార్యక్రమం కానీ, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యమే కానీ, ప్రతి ఆడబిడ్డకి సారే చీరలో భాగంగా ఇందిరమ్మ చీర కానీ, ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. అదే విధంగా ఇందాక కనకన చెప్పినట్టు రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఇల్లందు నియోజకవర్గంలోని ఈ ఇల్లందు మున్సిపాలిటీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అనేక పర్యాయాలు నేను వచ్చి అనేక రోడ్లకి, డ్రైన్లకి, వివిధ సెక్టార్లో ఉన్న వర్కులకి శంకుస్థాపనలు చేసి పనులు వడివడిగా చేసుకుంటున్నాం. హాస్పిటల్ కూడా కట్టించుకుంటున్నాం. 100 బెడ్ల హాస్పిటల్. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఇల్లందు పట్టణాన్ని అద్దమలా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది.